చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అంతులేని నా పాపాలను సిలువలో మోసావయా, ఎనలేని ప్రేమను కల్వరిలో చూపావయా. మా అందరికీ అనుగ్రహించమని వాక్యము ధారాళముగా రాకుండా ఆటంకపరుస్తున్న అపవాది శక్తులు యేసు నామములో పారద్రోలి నీ మాటలను నువ్వే నీ ఆత్మ ద్వారా మా అందరికీ అర్థమవులాగా తెలియజేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, కొంత సమయము దేవుని మాటలు విందాం. అందరం కూడా శ్రద్ధగా కొద్ది మాటలు వినడానికి సిద్ధపడదాం. దేవుని వాక్య భాగము జాగ్రత్తగా విని మన జీవితాలను మనము బలపరుచుకుందాం. సమయంలో కొంత సమయము జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలో వచ్చి ఒక మాట చదువుకొని ఆ మాటను అందరికీ అర్థమవలాగా అందరూ వాటిని వివరిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి చిన్న మాట చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి మాట మన మధ్యలో దీవించిన కాక ఆమేన్. కూడి వచ్చిన ప్రభునామములు వందనములు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట మానవులమైన మన జీవితాలను వెలిగించాలని, మన జీవితాలలో మనకు కొన్ని ఇబ్బందికరమైన ఉన్నను మన జీవితంలో మనము ముందుకు కొనసాగటానికి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎంతో గొప్పవి. అయితే ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం గమనిస్తే, జరిగినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, ఇదిగో మీరు క్రీస్తు వారని నా పేరట మిమ్మును ఎవరు చేర్చుకొనునో వాడు ఏం చేస్తారంట, నా పేరట ఎవరు మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. అయితే చాలా చక్కగా మనం ఆలోచించి గమనిస్తే, ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. జరిగిన సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, వాళ్ళల్లో ఒక ఆయన యోహాను గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభువా, ఒకడు నీ పేరట దెయ్యములు వెళ్ళగొట్టుట చూసితిని, వాడు మనల్ని వెంబడించువాడు కాడు కనుక వారిని ఆటంకపరిచిదిమని చెప్పాను. అంటే ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను వాళ్ళు వచ్చినప్పుడు యోహాను గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభువా, ప్రభువా, నిన్ను నీ పేరట మేము వెళ్ళే ప్రాంతంలో ఒకడు దెయ్యాన్ని ఎలగొడుతున్నాడు. ఎవరి పేరు మీద? నీ పేరు మీద ఎలగొడుతున్నాడు. కాబట్టి మేము వెళ్ళి ఏం చేసామని ఆపారు. ఎందుకు ఆపారంటే, వాడు మనమను వెంబడించేవాడు కాదు. బాగా ఆలోచించండి, మనమను వెంబడించేవాడు కాదు అంటే మనతో వచ్చేవాళ్ళే దెయ్యాన్ని అనగొట్టాలని అలా ఆలోచన. మనతో ఉన్న వాళ్ళే దెయ్యాన్ని అనగొట్టాలి,
మన నీతో ఉండే వాళ్ళే కావాలి. ఇప్పుడు వాళ్ళు నిన్ను వెంబడించే వాళ్ళు కాదన్నప్పుడు యేసు ప్రభు ఏమని సమాధానం ఇచ్చాడంటే, అందుకు యేసు వారిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవరును లేడు. వాళ్ళు ఏమైనా వాళ్ళ పేరు వాడుకుంటున్నారా, నా పేరు వాడుతున్నారా? వాడింది నీ పేరే, నన్నేమన్నా తక్కువ చేశారా? ఏమీ లేదు. మరి నీకెందుకు బాధ? మరి మీకెందుకు బాధ? మాకు బాధ ఏంటంటే వాళ్ళు మనతో ఉన్నారు కాదు, మనతో ఉండాల్సిన పని లేదు. నా పేరు మీద ఎవరు చేసినా వారిని మీరు అంగీకరించండి అంటున్నాను. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మాట్లాడుతూ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే ఏమంటున్నాడు ఇక్కడ చూద్దాం, బాగా గమనిద్దాం. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. ఎవరంట? మనకు విరోధి. మన విరోధి ఏంటి? ఇప్పుడు చెప్పాలి. మన విరోధి ఏంటి? అపవాది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని వెతుకుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. అంటే మన విరోధి ఎవడు? అపవాది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అపవాది పేరిట దయ్యాలు నిలబడుతున్నారా? ఏమన్నా సాతాను పేరిట అద్భుతములు చేస్తున్నారా? నా పేరిట చేస్తున్నారు కాబట్టి, నా పేరు వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మన విరోధి మనవాడే. మన విరోధి కాని వాడు మన పక్షం ఉన్నవాడే. కాబట్టి మీకెందుకు బాధ? ఇప్పుడు మీకెందుకు బాధ? నా పేరు మీద వాళ్ళు దెయ్యాన్ని పడుతుంటే, నా పేరు మీద వాళ్ళు అద్భుతాలు చేస్తుంటే మీకు బాధ ఎందుకు? అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్లకు జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే, మీకు కూడా నేను ఒకటి చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే, మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు ఇచ్చివాడెవడు వాడి ఫలం ఖచ్చితంగా వాడు పొందుకుంటాడు. అంటే యేసు క్రీస్తు వారని మిమ్మల్ని ఎవరు చేర్చుకొని మీకు గిన్నెడు నీళ్లు ఇస్తారో వాడు ఖచ్చితంగా ప్రతిఫలము పొందుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ దెయ్యాలను నిలబెట్టిన వాళ్ళు ఎవరి వాళ్ళు? యేసు ప్రభు సంబంధమైన. అంటే వాళ్ళు ఎవరి పేరు మీద నిలబడుతున్నారు? యేసు ప్రభు పేరు మీద నిలబడుతున్నారు. కాబట్టి మీరు క్రీస్తు వారని అని రాయబడింది ఇక్కడ. ఇప్పుడు మనకు కూడా యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏమని చెప్తున్నారంటే, మీరు క్రీస్తు వారిని ఎవరైతే మీకు గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తారో వారి ప్రతిఫలము వారు పోగొట్టుకోరు. అంటే మొదట మనము పరిచర్య చేసేటప్పుడు ఎవరిని గ్రహించాలి? వాళ్ళు క్రీస్తు వారా కాదా అని మనం ఆలోచించాలి. క్రీస్తు వారు అంటే అర్థం ఏమిటి? ఆయనను నమ్మిన వారు, రెండోది ఆయనను వెంబడించిన వారు, మూడోది ఆయనను నామాన్ని కనపరిచేవారు. అంటే ఇప్పుడు మనము అందరినీ క్రీస్తు వారు అనడానికి లేదు, అందరూ క్రీస్తు వారు కాదు అనడానికి లేదు. మరి ఎలా గుర్తించాలి? వారి క్రియలను బట్టి, వారు చేసే పనులను బట్టి వారిని మనము గుర్తించాలి. అయితే ఇప్పుడు క్రియలే మన ముందు చేయగా, ఇప్పుడు నేను వేరే ఊరు సువార్తకు వెళ్ళాను. ఈరోజు నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా వేరే ఊరు వెళ్ళాను. అంటే మన మీటింగ్స్ కొరకై, యేసుక్రీస్తు యొక్క సువార్త మీటింగ్ కొరకై అనేక మంది ప్రాంతాల వాళ్ళు ఆహ్వానించుకై కడప మన యొక్క పాంప్లెట్ తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా నన్ను చూడగానే నా చేతిలో ఉంది పరిశుద్ధమైనటువంటి బైబిల్ ఉంది, రెండోది ఆ యొక్క పేపర్లు ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారు? నీ క్రియలు మంచియా, నీ క్రియలు చెడ్డయా, అట్టాడు చూతరా? ఎవరు వచ్చినా వాళ్ళు దేవుడి సేవకు, ఎందుకంటే బైబిల్ పట్టుకొని వచ్చింది కాబట్టి, అంతే కదా, ఇక వేరేదేం లేదు కదా. కాబట్టి మీరు క్రీస్తు వారని వారు అనుకున్నారంటే మీరు క్రీస్తు వారు కాదు. వాళ్ళకి అవసరం, వాళ్ళు అనుకోవడానికి కారణం ఏంటి? బైబిల్ పట్టుకొని వచ్చింది కాబట్టి. మీరు క్రీస్తు వారని వారు అనుకున్నారు కనుక వారు మీకు ఏమి చేసినా వారి ప్రతిఫలం పోదు. కాబట్టి మీరు క్రీస్తు వారని ఎలా అనుకుంటారంటే, మొదటి ఈరోజు మనం చెప్పేటువంటి మాటలు మీకు జాగ్రత్తది.
మీరు క్రీస్తు వారని నా పేరట అంటే మనకు పరిచయం చేసేది కూడా ఎవరి పేరు చేయాలి? యేసు ప్రభు పేరు మీద చేయాలి. మీరు అనుకోవచ్చు క్రీస్తు వారు అంటే ఏంటంటే, క్రీస్తు వారు అంటే అర్థం ఏంటి? బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను జాగ్రత్తగా చెప్తాను. యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం. యోహాను రాసిన సువార్త, నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనివాడగును. నన్ను పంపిన వాడిని చేర్చుకొనివాడు అగును. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేను ఎవరిని పంపెదను అన్నాడు. అంతవరకు బాగా అర్థం చేసుకోవాలి. నేను ఎవరిని పంపెదను. అదే 13:20 మనం చదువుకున్న మాట ఏమంటున్నాడు? నేను ఎవరిని పంపుదును వారిని చేర్చుకోవాలి. అంటే యేసు ప్రభు ఎవరిని పంపుతాడు వారిని మాత్రమే చేర్చుకునేవాడు. అంటే యేసు ప్రభు పంపుతాడన్నా, యేసు ప్రభు కాకుండా పంపేవాళ్ళు ఎవరు ఉన్నారా? అపోస్తలుల కార్యంలోకి వస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోకి వస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం అనుకుంటాను చూడండి. రెండో పత్రిక ఉంటాను. కొన్ని రాసిన రెండో పత్రిక ఏమని రాయబడుతుందంటే, 11వ అధ్యాయం రెండో పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతా. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. 13 చదవండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారి నుండి దొంగ అపోస్తులను మోసగాళ్ళన పడివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. ఎందుకంట గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇక్కడ ఏం జరిగిందంటే, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు చాలా చక్కగా ఏమంటుందంటే, దేవుని గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, ఇదిగో ఇది ఆశ్చర్యం కాదు, ఏడగా యేసుక్రీస్తు యొక్క అపోస్తుల వేషము ఎవరు ధరించుకున్నారు? దొంగ అపోస్తులు ధరించుకున్నారు. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని వచ్చింది. కాబట్టి యేసు ప్రభు ఎలాగైతే శిష్యులను పంపించాడో సాతాను కూడా తన శిష్యులను పంపించింది. బాగా విన్నారు, సాతాను కూడా తన శిష్యులను పంపించింది. కాబట్టి ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే, నా పేరిట వచ్చువాడు అన్నాడు. మీరు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ మన 11వ అధ్యాయంలో 13వ అధ్యాయం మార్కు సువార్త 9వ అధ్యాయం 41 9వ అధ్యాయం 41 మనం చదివిన మాట అది మీకు జ్ఞాపకం ఉండాలి. మీరు క్రీస్తు వారని అన్నాడు. ఎవరంటమ్మా? మీరు క్రీస్తు వారని. మీరెవరు? క్రీస్తు వారని మిమ్మల్ని చేర్చుకోవాలి. చేర్చుకునేటప్పుడు ఏమైనా చేర్చుకోవాలి? యేసు ప్రభువు బిడ్డలు చేర్చుకోవాలి.
ఇప్పుడు సాతాను కూడా తన దూతను పంపించిందిగా. మరి వాళ్ళు దేవుని బిడ్డలాగానే వస్తున్నారు కదా, వాళ్ళు కూడా వేషం ధరించుకొని వస్తున్నారు కదా, వాళ్ళు కూడా అదే మాటలు చెప్పుకొని వస్తున్నారు కదా, వాళ్ళు కూడా అలాగనే వస్తున్నారు కదా. మరి వాళ్ళని మనం గమనించడం ఎలాగా? ఇప్పుడు వాళ్ళని చేర్చుకోవాలా వద్దా? చేర్చుకోవాలి, తప్పేమైనా చేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కూడా పేరు పెట్టుకుని వృద్ధి ఏడు పేరే పెట్టుకొని వచ్చారు, వాళ్ళు కూడా ఏడు నామాన్ని పెట్టుకొని వచ్చారు, వాళ్ళు కూడా ఇదే వాక్యాన్ని చెప్పడానికి వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా పరిచయం చేయాలా చేయకూడదా? ఇక్కడ రాసిండు, మీరు క్రీస్తు వారని, బాగా మీరు క్రీస్తు వారని నా పేరిట మిమ్ము చేర్చుకొని వారు ఎవరు అన్నారు. మీరు ఎవరిని గ్రహించాలి? మొదటి వాళ్ళు అంటే యేసు క్రీస్తుని నమ్మిన వాళ్ళు, యేసు క్రీస్తు పంపించిన వాళ్ళని నువ్వు గ్రహించాలి. ఎలా తెలుస్తుంది? క్రియల వలన అని మనకు తెలిసిన వరకు అనుకున్నాం. క్రియలు అంటే వెంటనే తెలియవుగా క్రియలు, మరి ఎలా గ్రహించాలి? బాగా ఉంటారు. రోమిలకు రాసిన పత్రికలను పోతాం అంటే మీకు అర్థం కావడానికి తీసుకొచ్చి మన పాయింట్ పైన కలాలి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ అలా చూపించి మనం అంటాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అనుకుంటా. 8వ అధ్యాయం 9వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతా. బాగా జాగ్రత్తగా చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే వాడాయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది గాను మీ ఆత్మ నీతి విషయమై జీవమునై ఉన్నది. బాగా మనం గమనించి ఆలోచిస్తే, మనం గమనించి ఆలోచిస్తే ఇక్కడ చూసినప్పుడు ఏం రాబడిందంటే, శరీర విషయమందు మనసు ఉంచువారు శరీర సంబంధమైన వారు, ఆత్మ విషయమై మనసు ఉంచువారు ఆత్మ సంబంధమైన వారని మీరు ఎరుగుదురు. బాగా గమనించాలండి. ఏలైనగా మనము శరీర సంసారమైన మనసు దేవుడికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రం లోపడతారు. ఇప్పుడు మీరు ఏముంటారంట? మీరు ఆత్మ. ఏ ఆత్మ ఉండాలి? దేవుని ఆత్మ మీలో ఉంటే దేవుని ఆత్మ కలిగిన వాడిని మీరు, అది పాయింట్ ఇక్కడ మీలో ఉండాలి. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ. నేను క్రీస్తు వాడిని అంటే అక్కడ ఏమన్నాడు తెలుసా? నా వారు నన్ను గుర్తిస్తారు, నా వారు నన్ను కనిపెడతారు, నా వారు నన్ను గ్రహిస్తారు. మీరు ఆత్మ ఉంది కనుక, మీరు ఆత్మ స్వభావం కలిగిన వారు కనుక మీరు కూడా యేసు ప్రభు సంబంధమైన ఎవరు, అపవాది సంబంధమైన వారు ఎవరు కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, ఇదిగో సత్య స్వరూపైన ఆత్మ కలదు. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అనుకుందాం, చూడండి. ఒకటి చదువుదాం, చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మల దేవుని సంబంధమైనవే కావు పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వింటిరి గనుక మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే లోకములో ఉన్నది. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధమైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాటలు వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. బాగా అర్థం కావాలి.
ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో గుర్తించాలి. మొదట ఏమి గుర్తించాలంటే యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చానని ఏ మనుషులు నమ్ముతాడో అది సత్య స్వరూపమైన ఆత్మ. నమ్మని వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో, వాళ్ళని మీరు నమ్మద్దు. నమ్మని వాళ్ళు వస్తున్నారు ఈ రోజులలో, కుప్పలు వచ్చేస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదంటే చెప్పుకొని వెళ్ళిపోతున్నారు, నమ్మద్దు. అందుకని ఇక్కడ ఏమంటారు తెలుసా? ఏమంటున్నాడు? వారు లోక సంబంధులు కనుక లోకము వారి మాట వినును. ఎవరంటారంట? లోకము వారి మాట వినును. మీరు దేవుని సంబంధులు కనుక దేవుని సంబంధులే మీ మాట. ఆయా ఆత్మలు సత్య సంబంధమైనవో కావో తెలియాలంటే వాడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడే మాటలు బట్టే చెప్పొచ్చు వాళ్ళు దేవుని సంబంధులా దెయ్యం సంబంధులా. ఒక మాటలో తెలిపోద్ది అంతే. కొద్ది గూగులు మాట్లాడాల్సిన పని లేదు. అంతా అంటారు చూడండి, అన్నం ఉడికిందో లేదని అన్నం మొత్తం పిసకాల్సిన పని లేదు, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. దేవుడి సంబంధమైన వాడు కాదు అని చెప్పడానికి కొద్ది గూగులు మాట్లాడాల్సిన పని లేదు, ఒక్కసారి తెలియాలి. అలా తెలియాలంటే మొదట నీలో దేవుని ఆత్మ ఉండాలి. కాబట్టి ఇదిగో ఈతనే దేవుడు పంపించిన వాడు అని నువ్వు గ్రహిస్తావు. ఇప్పుడు వాళ్ళు నీ పేరు చెయ్యాలని నిలబడుతున్నారయ్యా. ఎవరి పేరట? నీ పేరు నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళు నమ్మచ్చు. ఇప్పుడు కొంతమంది చాలా మంది వచ్చి యేసు ప్రభువును పక్కన పెట్టి ఈడే నిలబడుతుంటారయ్యా. నమ్మచ్చు అంటే పేరు ఆయనే, చెప్పుకునేది వీళ్ళు. నేను నిలబొట్టాను, నా సంఘం నిలబొట్టింది, మా సంఘానికి వస్తే చేయాలిపోతే, నా దగ్గరికి వస్తే చేయకపోతే, నేను తప్ప ఇంకా ఎవరు చేయలేదు పని అనేవాడు దేవుని సంబంధమైన వాడు కాదు. కాబట్టి ఇప్పుడు మీకు మొట్టమొదటి మనం గమనించింది ఏంటంటే దేవుని సంబంధమైన వాడు ఎవడు మనకు ఒక మాట గమనించాలి. రెండోది, దేవుని సంబంధమైన వాడిని ఏం చేయాలంట? మీరు చేర్చుకోవాలి అని గుర్తించారు. గుర్తించడానికి కారణం ఇప్పుడు రెండోది ఏం చేశారు? లోకంలోకి చాలా బోధలు వచ్చాయి. అంటే నేను అందరినీ తప్పుడు అన్నా అందరు కరెక్ట్ అన్నా, మనం వాళ్ళతో పని లేదు, మనం చెప్పేది మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. చాలా బోధలు వచ్చాయి. వచ్చిన తర్వాత అసలైన పోయింది కొసలు వచ్చేసాయి. బైబుల్లో ఉన్న అర్థం పోయింది కొత్త వచ్చేసాయి. ఒక మనుషుడు ఏమన్నాడంటే, ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ ఒక బ్రదర్ చెప్పాడు, అన్న ఒక దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళాను, ఆ దైవజనుడు నాతో ఏమన్నాడంటే దెయ్యాలు ఉన్నాయంటే నేను ఉన్నాయన్నాను, అతడు ఉన్నాయన్నాడు. అయితే దెయ్యాలు ఎలా వచ్చాయని నేను అడిగినప్పుడు అతను నాతో ఏమన్నాడంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, విషము తాగి చనిపోయిన వాళ్ళు, వీళ్ళకు కోరికలు తెరలేదు కనుక వీళ్ళే మధ్యలో తిరుగుతున్నారని అయ్యే దెయ్యాలన్నారంటే ఒకే మాట చెప్పాను, రెఫరెన్స్ అడిగామని చెప్తాను. నేను ఎప్పుడైనా చెప్తాను, ఆ అబ్బాయి అడిగాడంట, రెఫరెన్స్ చెప్పి పాస్టర్ గారు నేను నమ్ముతాను అన్నమాట. రెఫరెన్స్ అయితే బైబిల్లో లేదు కానీ వేరే బుక్ లో చూపిస్తాను. బాగా ఆలోచించాలంటే ఈ రోజులలో మీకు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తేనే నమ్మాలని చెప్తాను. అంటే అబద్ధ సంబంధమైన ఆత్మలు వచ్చేసారు. యేసుక్రీస్తు పేరు పెట్టుకొని ఎంతో మంది లోకంలోకి వచ్చేసారు. కానీ అవి దేవుని సంబంధమైనవి కావాలంటే మొదట మీరు దేవుని సంబంధులు కాదో తెలుసుకోండి. ఆ గురించి పక్కన పెట్టేస్తే మనం దేవుని సంబంధం అయితే మన వాళ్ళని మనం ఏం చేద్దాం? ఖచ్చితంగా గుర్తుపడమమ్మా. తల్లి ఎవరు బిడ్డగా తెలుసా? తెలియదక్క? తెలుసు, బిడ్డగా తెలుసు తల్లి ఎవరు, మరి పక్కన తెలియదుగా. నువ్వు కూడా దేవుడి బిడ్డవైతే నీ సహోదరుడు ఎవడు నీకు తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఒక మాట మనం కొద్దిగా లోపలికి వెళితే అసలు దేవుడి బిడ్డలు ఎలా ఉంటారనే మాట చెప్పడానికి ఒక మాట యోహాను రాసినటువంటి మొదటి పత్రిక వరకు వస్తే యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త పత్రిక, యోహాను సువార్తలోకి వచ్చి 13వ అధ్యాయము యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుదామమ్మా. మీరు ఒక్కని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారి ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులను అందురు అని తెలుసుకుందురా. నేను మీరు ఏముండాలి? ఒకరి మీద ఒకరికి
ప్రేమ ఉండదు. పగలొచ్చాయి ఈరోజు వీళ్ళందరూ యేసు ప్రభు శిష్యులు. ఇంకా మీకు ఒక ఆత్మ ఉన్నా లేకపోయినా మీరు గ్రహించప్పుడు ఇవన్నీ పక్కన పెడితే మీరు బాగా తెలుసుకోవాలంటే వచ్చిన వాళ్ళు ఏముండాలి? ప్రేమ. ఎవరి మీద? ఒకరి మీద ఒకరిగా ప్రేమ ఉండాలి. వాళ్ళ పాస్టర్ అంటే ఈ పాస్టర్గా, ఈ పాస్టర్ అంటే ఆ పాస్టర్గా ప్రేమ ఉండాలి. ఒకరి గురించి ఒకరు లేని గురించి చెప్పుకుంటుందంటే వీళ్ళు నా శిష్యులు కాదు. కాబట్టి వచ్చిన వాడు ప్రేమతో మాట్లాడతాడు, ప్రేమ లేకుండా మాట్లాడతాడు మనకు తెలుస్తుంది. వచ్చేవాడు లోకంలో ఉన్న అందరూ తప్పులు నేను కరెక్ట్ అంటాడు. నువ్వు ఎదుటివాడిని ప్రేమించింది ఏది? నీ ప్రేమ అంటే అర్థమే తెలుసా? ఎదుటివాడిని ప్రేమ ఒక్కరితో కూడా ప్రేమించడం అంటే ఏంటిది? ప్రేమించడం అంటే ఏంటక్క? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటుంటారు కొంతమంది. దేవుడు లోకముని ఎంతో అర్థమైంది. ఎంతో ప్రేమించాడంటే చెప్పండి, ఎంతో ప్రేమించాడంటే అర్థమైంది. తన ఏకైక కుమారుడిని కూడా ఇచ్చాడు, ప్రేమించాడు. ఇప్పుడు ఈ సహోదరుని ప్రేమించావంటే అర్థమైంది, వాళ్ళ కొరకు నువ్వు ఏదైనా చేయాలి. అది ప్రేమ. ఏదైనా చేయడం అంటే పాపములో నుంచి బయటికి తీసుకురావటానికి నీకున్నదంతా వాళ్ళ కొరకు ముందు కట్టిన. కాబట్టి ఇప్పుడు మనకేం తెలిసింది? దేవుడు యేసు ప్రభు శిష్యులు ఎవరో మనకి ఇప్పుడు తెలిసిపోయింది. క్లారిటీ వచ్చేదిగా. వాళ్ళల్లో ఏముంటుందంట? ప్రేమ ఉంటది. రెండోది వాళ్ళల్లో ఏముంటుందంట? ఒక మాట మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఏముంటుందని చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5:24 గలతీ పత్రిక 5:24 చదవం. తొందర చదవండి, మన సబ్జెక్ట్ ఎక్కడాలి. ఇంకా 5:24 యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారని మీరు బాగండి. సిలువ వేసి ఉన్నారు. ఎలా ఉన్నారంట? సిలువనేసి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు సంబంధులు ఎవరంటే శరీర ఇచ్ఛలు వాళ్ళలో ఉంటారు. శరీర ఇచ్ఛలు అంటే కోరికలు ఉంటారు. ఇప్పుడు శరీర కోరికలు ఎవరున్నారు? ఒక ప్రాంతానికి నేను వెళితే ఒక సహోదరుడు నాతో ఒక మాట చెప్పారు. ఏమన్నాడంటే, అన్న మా ప్రాంతానికి పరిచర్య చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా చక్కగా పరిచర్య చేశాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ అతనికి ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే ఒక మనిషిని ఒకసారి ఉపయోగించుకుంటే అతను పరిష్కారం. దిగో మనం దేవుని పని చేస్తున్నాం, నువ్వు ఏదైనా దేవుని కొరకు ఏమంటే డబ్బులు ఇచ్చినప్పుడు ఏమో ఒకలాగా చదువుతానంటే ఈయనప్పుడు ఒకలాగా చదువుతానంట. ఏం చేయాలయ్యా? ఏందైనా మాట్లాడుతున్నాం లేదయ్యా. ఇదిగో మేము చూస్తున్నాం, చాలా సార్లు చూస్తున్నాము. ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు పరిచయపోతున్నారంటే నన్నేం చేయమంటావు అయ్యా? వాళ్ళు శరీర దురాశలు ఉన్నాయి కనుక వాళ్ళు దేవుని సంబంధులు కాదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు గ్రహించాలి. రెండోది ఏంటి? శరీరం వెనక ఉన్నటువంటి దురాశను ఏం చేయాలి? సిలువలో ఏం చేయాలి? కొట్టేయాలి. సిలువలో కొట్టేయాలి. సిలువలో కొట్టేయడం అంటే ఏంటి? ఏం చేసినా వాడికమ్మా నాకైతే ఏముంది కానీ దేవుని పని కొరకే మనం అందరం ముందుకు వెళ్ళాలనేటట్టు ఉంటారు. ఎవరున్నారు? చాలా మంది దగ్గరికి వెళ్తే దైవజనుల దగ్గరికి అంటున్నాడు, మనం బతకాలి కదా అంటే బతకటం చేత కానీ నీవు పని చేయడానికి అవసరం లేదని చెప్తారు. బతుకుతే నేను కూడా కుటుంబం ఉంది కదా, కుటుంబం కూడా పోషించబడాలి. బతుకులు కుటుంబం పోషించబడాలంటే లోకంలో ఎన్నో పనులు ఉన్నాయి, చేసుకోవచ్చు. ఇదేం రావాల్సిన పని లేదు. కుటుంబ పోషణ కోసమే దీన్ని ఏర్పరచుకున్నామంటే నువ్వు క్రీస్తు సంబంధివి కాదు. క్రీస్తు సంబంధమైన వాడు దేవుడి మీద ఆధారపడతాడు. దేవుడే వాడిని పోషించుకుంటాడు. బాగా అర్థం చేసుకోండి, దేవుడే వాడిని పోషించుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే శరీర కోరికలు ఉండకూడదు. రెండోది ఎదుటి వాళ్ళని ప్రేమించే గుణం ఉండాలి. మూడోది యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని తెలిసి ఉండాలి. తర్వాత కేంద్రాలు మా విషయం చెప్తా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 14:8
మనము బ్రతికినను క్రీస్తు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను క్రీస్తు కొరకే. అంటే ఇంకోటి ఏముండాలి? ఈ లోకములో నాకంటూ ఏమీ లేదు, చావైనా బ్రతుకైనా ఆయనే అనేవాడు కావాలి. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా సంబంధులు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మీరు చేర్చుకోవాలి అంటున్నారు అక్కడ. ఎలాంటి వాళ్ళు అంటే, మీకు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్పి ప్రార్థించాలి. రెండు ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్పండి. బైబిల్ గ్రంథంలో నుంచి బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 10:41 ఒకసారి చదివి మనం వెళ్దాం. మత్తయి సువార్త 10:41. ఎందుకంటే ఈ మాట మనకు చెప్పాలి. ఎందుకు నీళ్ళు ఇయ్యాలి, ఎందుకు చెయ్యాలంటే నీళ్ళు ఇయ్యడానికి కూడా ఒక ప్రాధాన్యత ఉంది. ప్రవక్త అని, ప్రవక్తను ఎవరైతే చేర్చుకుంటాడో ప్రవక్త యొక్క ఫలము వాడు పొందును. నీతిమంతుడని, నీతిమంతుణ్ణి చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. అంటే ఎవరైనా ఏమని చేసుకోవాలి? ఒక మనిషిని దగ్గరకు వచ్చినప్పుడు వాడు ఎవరనుకోవాలి? నువ్వు ఈయన ప్రవక్త అని నువ్వు గ్రహించాలి. మొదట కడే బాగండి, ప్రవక్త అని, ప్రవక్తను చేర్చుకునేవాడు అన్నాడు ఇక్కడ. అంటే ఊరకు నువ్వు ఏదో వెళితే వాళ్ళు వచ్చారులే, ఇదిగో బైబిల్ పట్టుకొని వచ్చారులే, వచ్చినంత మాత్రాన్ని ఇంట్లో పిలిచి ఒక మాట ప్రార్థన చేయించి ఏదో నువ్వు ఏదో చెప్పితే కుదరదాడా? నువ్వు ఏమనుకోవాలి? మొదటి వాళ్ళకి ఏం గ్రహించాలి? ఇతను ప్రవక్త కాదా అని నువ్వు గ్రహించాలి. ప్రవక్త అంటాడంటే 10 నిమిషాలు నీతో వచ్చిన మనసుతో నువ్వే వరకు కూర్చోబెట్టి పోనీవుగా, ఒక 10 నిమిషాలు మాట్లాడతావుగా, 5 నిమిషాలు మాట్లాడతావుగా. 5 నిమిషాలు మాట్లాడితే వాడు బుద్ధి ఎట్టాడో చెప్తాను. నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు అయితే, లోకాత్మ కలిగిన వాళ్ళు అయితే ఏమేమి చెప్తారో వాటిని నాకు పనిలేదు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు అయితే వాడు 2 మాటలు మాట్లాడగానే వాడి పద్ధతి ఏదో చెప్పేస్తారు అంతే. ఇప్పుడు ఇతడు ప్రవక్త, లేకపోతే సంఘంలో పరిచర్య చేసేవాడా, లేకపోతే సంఘంలో సంఘ పెద్ద, లేకపోతే సంఘంలో విశ్వాస అని నువ్వు గ్రహిస్తావు. గ్రహించిన వెంటనే ఏం చేస్తావు తెలుసా? ఇదిగో నేను ఇతన్ని గ్రహించాను కనుక, నేను దేవుడు చెప్పాడు కనుక ప్రవక్తని నేను ప్రవక్తని చేర్చుకున్నాను. ఇప్పుడు నాకు ఏ ఫలం వస్తుంది? నేను ప్రవక్తని కాకపోయినా ప్రవక్తకి వచ్చే బహుమానంగా నాకు వస్తుంది. నువ్వు చేర్చుకుంటే, ఈరోజు చేర్చుకోవడానికి చాలా ఇబ్బందులు మనకు కదా. ఇక్కడేమన్నాడు? ప్రవక్త అని, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త యొక్క ఫలము పొందును. నీతిమంతుడని, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని యొక్క ఫలము పొందును. అలాగే ఇంకొకటి ఏమనుకుంటే, అబద్ధికుడు అని, అబద్ధికుడిని చేర్చుకునేవాడు అబద్ధికుడి ఫలము పొందును. త్రాగుపోతు అని, త్రాగుపోతుని చేర్చుకునేవాడు త్రాగుపోతుని యొక్క ఫలము పొందును. అంతేకాదు, ఎవరిని చేర్చుకుంటే వాళ్ళ ఫలమే పొందుతావు కానీ పక్క ఫలం ఏం రాదుగా. ఇప్పుడు మనం చేర్చుకునే దాన్ని బట్టి మనకు ఫలాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరిని చేర్చుకుంటున్నామంటే, ప్రవక్తను చేర్చుకోవాలంటే మొదట నీకు అర్హత ఉండాలి. ప్రవక్తను చేర్చుకునే అర్హత ఎందుకు ఉండాలంటే ఫలం నీకు రావాలి కదా. అర్థమవుతుందా? ఫలం రావాలి కదా. 10వ తరగతి చదివిన వాడు ఇంటర్మీడియట్ పోతాడు. 10వ తరగతి చదవకుండా నేను ఇంటర్మీడియట్ పోతానంటే రానంతరా. నువ్వు ప్రవక్తని గ్రహించేటప్పుడు నువ్వు విశ్వాసంలో బలము కలిగిన వాడివైతే, నిజంగా ఇందులో ప్రవక్తని గ్రహించావు కనుక నువ్వు చేర్చుకుంటావు ప్రవక్తని చేర్చుకుంటావు. అప్పుడు నీకేమవుతుంది? ప్రవక్త యొక్క ఫలము వచ్చేస్తుంది. నీతిమంతుని ఇంట్లోనే పిలుచుకున్నావంటే నీతిమంతుని ఫలం వస్తుంది. ఒక్కసారి పిలిచారు మీరు ప్రవక్తని కలవడం పక్కన పెట్టండి, నీతిమంతుని ఒకళ్ళని పిలుచుకున్నారు. పిల్లలకి విశ్వాసులు ఉన్నారు కదా, వీళ్ళు విశ్వాసులే కదా, ఇదిగో రా ఊరక ఆడని కూర్చోవడం ఎందుకు, కొద్ది దేవుడు వచ్చి మన ఇంట్లో కూర్చుందాం రా, కొద్ది దేవుడి మాట చెప్పుకుందామని ఈ రోజైనా పిలిచావా? కష్టం. దారిని పోయే దానాన్ని పిలుస్తావు, దారిని పోయే దానాన్ని పిలుస్తావు. ఏం ఎండ నిలబడ్డావు ఇట్లా మనం కూర్చుంటావు. ఒక తాగుబోతులు వచ్చి నీ ఇంటి మీద నిలబడితే కుర్చీ వేసుకోవచ్చా పెట్టి వాడు పెట్టే చొల్లంతా ఎండ కూర్చుంటా, తర్వాత నీకే తలకాయ పద్ధతి కానీ ఏమన్నా ప్రయోజనం ఏమి లేదు. చేర్చుకోవాలి చేర్చుకునే మనకు తెలియదు, ఇంకా చేర్చుకునే తెలియదా? ఎందుకంటే నువ్వు ఎవరిని చేర్చుకుంటే ఆ ఫలం నీకు వస్తుంది.
ఎవరిని చేర్చుకుంటే ఆ ఫలం నీకు వస్తుంది. ఏదో నిన్ను మాయ చేయడానికి నీ దగ్గరకు వచ్చి నిన్ను పొగిడే వాళ్ళు ఈ రోజు ఉన్నారు. ఏదో నిన్ను భ్రమ పెట్టడానికి నీ దగ్గరకు వచ్చి నీ అంత గొప్పలు లేని వాళ్ళు ఉన్నారు. కానీ నీ దగ్గరకు వచ్చి నీ తప్పులు చెప్పేవాడే నిజమైన ప్రవక్త. నీలో ఉన్న లోపాలు చెప్పి నిన్ను సరిచేసేవాడే నిజమైన ప్రవక్త. నీలో ఉన్న లోపాలు లేకపోతే నిన్ను ఆశీర్వదించి నీకు దేవుడి వాక్యం చెప్పేవాడే నిజమైన ప్రవక్త. అంటే ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు వెళ్దాం రాజుల గ్రంథంలోకి వద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం చేద్దామా? 17వ అధ్యాయం 10వ వచనం నుంచి లేకపోతే 24వ వచనం ఒకసారి చదువుతాం. ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. ఆమేన్. ఏమంటుందేమా? నువ్వు ఎవరమంటుందంట? నువ్వు దైవజనుడివి. నేను ఎవరికైనా నిన్ను చేర్చుకోవాలి. నువ్వు దైవజనుడివి అని నేను చేర్చుకున్నాను కనుక నువ్వు నా ఇంటిలోనికి రావటం వల్ల నాకు మేలు కలిగింది. జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఏలియా గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఏలియా ఒక ప్రాంతంలోనికి వెళ్ళారు. ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప కరువు వచ్చింది. కరువు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక కేరుతు వాగు అనేటువంటి ఒక వాగు దగ్గర ఉన్నాడు. ఆ వాగు దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆ వాగులో నీళ్లు తాగుతూ కాకులు తెచ్చేటువంటి ఆహారం తినుచు జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాగులో నీళ్ళు అయిపోతుంటే జరిగే సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. వాగులో నీళ్ళు అయిపోతున్నాయి. ఇప్పుడు ఏలియా ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను ఏమి చేయాలి, నేను ఎలా బ్రతకాలంటే నిన్ను పోషించడానికి నేను ఒక ఆమెను ఏర్పరచుకున్నాను అన్నాడు. ప్రవక్తను పోషించడానికి ఒక ఆమె అంటే ప్రవక్తకు ఏంటయ్యా నాకు కుటుంబం ఎలా గడవాలని భయపడకూడదు. ఎప్పుడు ప్రవక్తను పోషించడానికి దేవుడే కొంతమంది ఏర్పరచుకుంటాడు, నిజంగా ప్రవక్త అయితే. కాబట్టి ఇప్పుడు నేను పోషించడానికి నేను ఒక ఆమెను ఏర్పరచుకున్నాను. కానీ అక్కడ సారేపత్ అనే ఒక ఊరి దగ్గర గవిడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సారేపత్ అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలు ఉన్నది, పేద విధవరాలు ఉన్నది. ఆ విధవరాలు కట్టెలు ఏర్పడడానికి అక్కడికి వచ్చింది. ఊరి వెలుపలికి కట్టె పొలాలు వేరుకోవడానికి వచ్చింది. ఆమె కట్టె పొలాలు వేరుకుంటున్నప్పుడు ఏలియా ఆమె దగ్గరికి వచ్చి ఆమె పిలిచి, అమ్మ నాకు కొంచెము నీళ్ళు అమ్మ అన్నాడు. నీళ్ళు ఏమనగానే ఆమె ఏమంటారు తెలుసా? ఓకే, మనం ఈ రోజులలో నీళ్ళేం పెద్ద లెక్క కాదుగా, పెద్ద లెక్క ఈ రోజులలో. కానీ ఆ రోజులలో నీళ్ళకి చాలా విలువ ఉన్నప్పుడు ఆ సందర్భం ఎందుకు ప్రాంతంలో దగ్గర దాకా కరువు వచ్చింది. 7 సంవత్సరాలు వర్షం పడినటువంటి సందర్భాన్ని, 3.5 సంవత్సరము వర్షం లేనటువంటి సందర్భం. ఆ సందర్భంలో వర్షం లేనప్పుడు కేరీతు అనేటువంటి పెద్ద వాగది, ఆ వాగే ఎండిపోయింది. ఆ వాగే ఎండిపోతే నేలకు ఎంత కరువు ఉంటుందో, ఆ నేలకు ఎంత కరువు ఉంటుందో, ఆ నేలకు ఆ కరువు ఉన్న సందర్భంలో ఆమె పిలిచి అంటున్నాడు, అమ్మా చూడండి, బాగా ఉంచండి. 11 వచ్చిన చూడండి. ఆమె నీళ్లు తేపోవచ్చు చూడండి. 10 వచ్చిన. అందుకు అతడు లేచి సారేపతుకు పోయి పట్టణపు గౌని యొద్దకు రాగా ఒక విధవరాలు అతని కట్టెలు ఏరుచుండెను. చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకున్నాడు. అమ్మా, ఇదిగో నాకు దాహం వేస్తుందమ్మా, వెళ్ళి కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని. ఇప్పుడు ఆమె ఎవరని ఆయన గ్రహించింది? ప్రవక్త అని గ్రహించింది. ఎక్కడుందంటే బైబిల్ గ్రంథం కింద వచ్చిన మాట చదువు, మీకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. ఆమె నీళ్లు తేపోవచ్చుండగా అతడు ఆమెను పిలిచి మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతి తీసుకొని రమ్మని చెప్పాను. అందుకాన నీ దేవుడైన యెహోవా జీవముతో అన్నది. నువ్వు దేవుడైన యెహోవా సేవకుడు అని నాకు తెలుసు. నీ దేవుడైన యెహోవా జీవముతో నా దగ్గర ఇదిగో బుడ్డిలో కొంచెము నూనె, కుండలో కొంచెము పిండి తప్పక ఏమీ లేదయ్యా. నేను ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఈ కట్టె పొలను ఏరుకొని పోయిన తర్వాత ఆ పిండి పిసుకొని ఆ రొట్టెలు చేసుకొని నేను నా కుమారుని తిని రేపు చనిపోవాలయ్యా. ఈ రోజు మాకు మాత్రమే ఉన్నదయ్యా ఆహారము. అందువలన
నేను నీకు తీసుకురాలేను అన్నా. బాగానండి, నేను తీసుకురాలేను. ఎందుకని? ఈమె ఎవరిని గ్రహించింది? అతన్ని ప్రవక్త, దేవుడి సేవకుడివే, కానీ నీళ్ళైతే తెచ్చిందా? ఆహారం నా దగ్గర లేకుండా ఆడబెట్టాను. ఉంటే పెడతా, ఉండి పెట్టడం పెద్ద విషయం కదా, లేకుండా పెట్టాలంటే కష్టం కదక్క. ఈరోజు ఉంటే పెడతా, లేకుండా పెట్టాలంటే ఆలోచిస్తాం కదా, కానీ వన్నా కూడా పెట్టట్లేదే, దాని గురించి పక్కన పెడదాం. ఇప్పుడు నా దగ్గర లేదయ్యా, నీ దేవుడే యెహోవా జీవముతోడు, అంత పిండి ఇంత నూనె నా దగ్గర ఉంది, ఇక ఏమీ లేనే లేదా. ఆ మాట అనగానే వెంటనే ఏలియా ఏమంటున్నాడు తెలుసా? బాగా ఆమె ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నీవు మొదట నీ ఇంటికి వెళ్ళు. బాగా నీ ఇంటికి వెళ్ళు, వెళ్ళిన తర్వాత నీ యొక్క కుండలో ఉన్నటువంటి పిండి తీసి పోయి, తర్వాత నీ గుడ్డులో ఉన్న నీడ చూసి పోయి, ఆ రొట్టెని కలిపిన తర్వాత అప్పాలు చేస్తావు కదా, రొట్టె చేస్తావు కదా, చేసిన దాంట్లో చిన్న రొట్టె ఒకటి, పెద్దది చేయతాడు, పెద్దది చేత మనిషి ఉండదు జనాలు. చిన్న రొట్టె ఒకటి, చిన్న ముక్క చేయి, చేసిన దాంట్లో చిన్న చేసిన దాంట్లో మొదట చేస్తావు చూడు, ఆ రొట్టె నాకు తీసుకురమ్మని. బాగా బాగా మా మాట. ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లే చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎక్కడ చేస్తాను. ఏమంటున్నాడు? నువ్వు చెప్పినట్టే నువ్వు నీ బిడ్డలు తిని రేపైనా చాలండి, నాకు అవసరం లేదు. చెప్పి నేనేం చెప్తున్నాను, ఉన్నది కదా, ఉన్నదాంట్లో చిన్న అప్పం చేయమంటున్నాడు. చిన్నది చేయాలన్నా కూడా కష్టమే. ఎందుకు? ఉన్న కొద్దిగా ఈ చిన్నదైనా నేను నా బిడ్డ చెరుకుది తింటాం కానీ ఆలోచిస్తామా? అదే అన్నం తినేటప్పుడు బాగా అర్థం చేసుకుందాం. పారంపర్య ఆచారం, మన పెద్దల ఆచారం ప్రకారం మనం ఏం చేస్తామంటే, అన్నం తినేటప్పుడు ఎవరైనా అన్నం కలిపి ఒక ముద్ద తీసి పక్కన పెడతారు. ఈ రోజుల్లో ఆ పద్ధతులు కొన్ని ఊరికాళ్ళు కొన్ని అక్క ఎందుకుంటే అసలు ఉండదు. ఎందుకంటే ఇంటిలోనికి కుక్క రాకుండా గేటు పెట్టుకుంటాం, గేటుకి లాగేస్తాం, మనం లోపలికి ఒక గేటు పెడతాం, లోపలికి ఒక గేటు పెడితే 3వ గేట్లు పంటలో కూర్చొని తింటాం. మరి బయటో గేటు లోపల గేటు ఇన్ని గేట్లు తగ్గడం కుక్క నీ దగ్గరికి వస్తుందా? అన్నం పిసికిన తర్వాత అన్నం ముద్ద పెట్టి పక్కన పెడితే మీరేమంటారు? బండలంత నీటికి వేపించుకుంటే అన్నం ఆడి పెట్టిన గబ్బుడి ఆపుతుంది కట్టగాకింద. అది ఎందుకు తెలివి తక్కువ కాదు. ఇది దేవా నువ్వు నాకు ఇచ్చిన దానిలో నుంచి మొదట నేను నీకు తీసి పక్కన పెడుతున్నాను అంటాను వాళ్ళు పెట్టేది పక్కన. ఎందుకంటే మనము లూకాసు వార్త 16వ అధ్యాయంలో చదివినప్పుడు, లేకపోతే మత్తయి సువార్తలో చదివినప్పుడు ఒక ఆమె ఉంది. ఒక ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో ఆమె ఏమంటుందంట, అయ్యా నా కుమార్తెకు దెయ్యం పట్టి ఉన్నది, నువ్వు దయచేసి నా కుమార్తె కొరకు ప్రార్థన చేయి, ఆమె దెయ్యం పోతుందంటే అప్పుడు ఆయన ఏమన్నట్టు తెలుసా? అమ్మా, పిల్లల రొట్టెలు తీసుకువచ్చి కుక్క పిల్లలకు వీట చదువునా అన్నాడు. అంటే నాకేమన్నది, పిల్లలు తినేటప్పుడు భోజనం పల్లా చుట్టూ 2 ముక్కలు పడతాయి కదా, అంటే అన్నం తినేవాడు మొదటి ముద్ద ఖచ్చితంగా పక్కన పెడతాడని అర్థం. దాన్నే మన క్రైస్తవ భాషలో మనం ఏమనుకుంటామంటే పిరికెళ్ళు బియ్యం అని పెడతాం. దాన్ని అంతే తీసి అన్నంలో వండిన తర్వాత ఎంతమంది తెలియదు కనుక వండేటప్పుడే పక్కన తీసి పెడుతున్నాం అంటాం. అది కాబట్టి ఇప్పుడు ఇదిగా మనం చేస్తున్నావు కదా, చేసిన దాంట్లో నీ కావాలన్న పిండిలో పెద్ద రొట్టె నాకు చేసి చిన్న చిన్న రొట్టెలు మీరు చేసుకోమని ఒప్పుకుంటారా? పడతామండి అన్నీ. కాబట్టి నేనేం చెప్తున్నాను తెలుసా, చిన్న దాంట్లో చిన్న అప్పం ఒకటి చేసి మొదట చేసి అదేం చెప్పాడమ్మా చూడండి అక్కడ, చూడండి అక్కడ ఏమైంది, అందులో ఒక చిన్న అప్పము మొదట చేసి. ఎప్పుడు చేయాలి? మొదట. నువ్వు చేసేది మొదట దేవుడికి చేయాలి. ఉదయాన్నే లేవగానే దేవుడిచ్చిన దినం కొరకు నువ్వు ఏం చెప్పాడు? ఏ కూర్చోములే కానీ ప్రార్థన కాదు. ఎందుకు? దేవా ఈ రోజు నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అన్నా. అర్థమవుతుందా?
ఈ రోజు నువ్వు నాకు ఇచ్చావు కనుక నీకు స్తోత్రాలని మొదట లేయగానే ప్రార్థన చేస్తారు నిజమైన క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ పురుషులు అయితే. ఒట్టోటోళ్ళైతే లేయగానే మోహన చీపిరో లేకపోతే అల్లదో ఇదో పట్టుకుంటారు. అంతేగా చీపిరి ఏదో పట్టుకుంటారంటే పాసికసు కొట్టుకోవాలని. పాసికసు కొట్టుకునేది తర్వాత సంగతి. నువ్వు క్రైస్తవుడు కాబట్టి, దేవుడి బిడ్డవు కాబట్టి లెయ్యగానే దేవుడిని స్థుతించాలి. నాకు ఈ రోజు ఇచ్చినందుకు నీకు వందనాలు. మొదట ఎవరికి వాడి? ప్రతి దాంట్లో మొదటిది దేవుడిది. ప్రతి దాంట్లో మొదటిది. నువ్వు ప్రేమించే ప్రేమలో మొదటి ప్రేమ దేవుడిది. నువ్వు తినే ఆహారంలో మొదటి ముద్ద దేవుడిది. నువ్వు జీవించే జీవితంలో మొదటి రోజు, మొదటి సమయము దేవుడికే, దేవుడికే, దేవుడికే. అందుకని ప్రతి దాంట్లో దేవుడికి మొదటి పక్కన పెట్టడం అనేది క్రైస్తవ్యం మర్చిపోయింది. ఈరోజు ఏదో లేదు, నెల పండగ చేసుకుని నెలపోతే ఒక 5,000 వచ్చాయి, 10,000 వచ్చాయి. వాటిల్లో 10% 100 రూపాయలు 200 రూపాయలు తీసి పక్కన పెట్టడం నేర్చుకున్నారు మనం. అంతే. నీకొచ్చిన దాంట్లో మొదట పక్కన పెట్టడం మర్చిపోయావు. నీకు రోజు వస్తున్నావు, సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. 365 రోజుల్లో నువ్వు రోజు ఏదో ఒకటి చేస్తున్నావు. వచ్చిన దాంట్లో మొదట కొంచెం పక్కన పెట్టడం మర్చిపోతుంది క్రైస్తవ అలవాటు లేదు కనుక. అలవాటు మర్చిపోయావు. అలవాటు లేని కుటుంబాలుగా మారిపోయావు. మొదట నీకు పని చేస్తే డబ్బులు వచ్చినాయి కదా, వచ్చిన డబ్బులు మొదట కొంచెం నేను మొత్తం పక్కన పెట్టడం అని చెప్పిరా. ఎవరు దేవుడు కూడా చెప్పలేదా, ఏది కూడా చెప్పలా. మొదట కొంచెం పక్కన పెట్టన్నాడు. 100 రూపాయి పక్కన పెట్టు, పంపలే మునిగిపోవు. 10 రూపాయలు పక్కన పెట్టి పంపలే మునిగిపోవు. పావుల పక్కన పెట్టి పంపలే మునిగిపోవు. అది తీయడానికి కూడా 50 సార్లు ఆలోచిస్తాం. 50 సార్లు ఆలోచిస్తాం. మొదటిది ఎవరిది? దేవుడిది. మొదట కొంచెం తీసి పక్కన పెట్టి తర్వాత ఏం చేయమన్నాడు? నా యొక్కకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొను అన్నాడు. తీసింది ఏం చేయాలి? మొదట అప్పం చేసింది ఏం చేయాలక్క? నా దగ్గర చేస్తున్నా. నాకు చేసుకొస్తావా? ఏం చేస్తావు? రాసి పెట్టుకుంటావు. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటాం. నీ దగ్గర ఉంటే వాడుకుంటావు, ఆయన దగ్గరే తీసుకొచ్చి వాడతాడు. నీ దగ్గర ఉంటే నీ కొరకు వాడుకుంటావు, ఆయన దగ్గర ఉంటే ఆయన కొరకు వాడుకుంటాడు. ఎందుకు తీసుకురావాలి ఏది అంటున్నాను. మా పిల్లలు ఆడున్నారు, వాళ్ళు కడుపు మంటతో ఉన్నారు, నేను ఆకలితో ఉన్నాను, కట్టెపళ్ళు ఏరుకొని పోతున్నాను. ఏరుకొని పోయిన తర్వాత అక్కడ రొట్టె చేసుకుంటున్నాను. మొదట చేసిన నీకించి మళ్ళా నేను పోయి నేను నా బిడ్డ చేసుకుంటామంటే పిండిలో కొంచెం పిండి తీసి రొట్టె చేసుకుని నా దగ్గర తీసుకురా. ఆ కుండలో ఆ పిండి అట్నే ఉంచు, ఈ గుడ్డిలో అట్నే ఉంచు. నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత నేను తిరిగి నేను ప్రార్థన చేసిన తర్వాత పోయి మనం ప్రారంభించుకోవడం. ఇది మనం చేయాల్సి. మనమేం చేస్తామంటే మనం చేసే పొరపాటు ఏంటంటే తీసింది దేవుడి దగ్గరికి తీసుకొచ్చినంత వరకు వాటిని మనం పక్కన పెట్టాం. తీసింది నీ దగ్గరే పెట్టుకుంటావు, అప్పుడు వాటిని ఖర్చు పెట్టాము. దేవుడి దగ్గర తెచ్చిన తర్వాత వాటిని కట్టియాలి. అప్పుడు అదేమవుతుందంట? చూడండి అక్కడ చూడండి. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఆమేన్. ఏం చేయాలంటే క్రైస్తవేమో మొదట అయిన ప్రవక్తని గ్రహించిన తర్వాత ఏం చేసిందంటే ఇదిగో ఉన్న దానిలో మొదట కొంచెం తెచ్చి పక్కన పెట్టింది. దేవుడికి ఇచ్చేంత వరకు దాన్ని కదిలించావా, దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఇది దేవుడి దగ్గరే చేరింది. ఇప్పుడు దేవుడు దీన్ని తీసుకొని దాన్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏది తిన్నాడు, తినిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు ఇంటికి పోయింది, ఏం చేస్తుంది? పిండి తీస్తుంటే జరుగుతుందా? ఎంత తీసినా వస్తనే ఉంది. ఏందిరా కొంచెం పిండే కదా అనుకుంటే నువ్వు నా దగ్గర తీసుకొచ్చావు. ఆ పిండిలో కొంచెము దాన్ని నేను తీసుకొని నేను ఆశీర్వదించాను. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే తీస్తున్నావు, తీసి నీ దగ్గరే పెట్టుకుంటున్నావు. దానికి ఆశీర్వాదం ఎప్పుడు? ఆశీర్వాదం రావట్లేదు. కారణం ఏంటంటే తీసింది దేవుడి దగ్గర ఉంచాలి. నీ దగ్గర ఉంచితే ఏం చేస్తావు? ప్రాణాపాయంతో నువ్వే ఖర్చు పెడతావు.
ఏమి లేదంటే నువ్వే తినేస్తావు. ఏందయ్యా దేవుడి కొరకు చేస్తున్నావా? నా దగ్గర దేవుడి కొరకు తీసింది ఏమంటాలి? దేవుడి దగ్గరికి చేరాలి. మరి నీ దగ్గర ఉంటే నీది కాదు, దేవుడిదా కాదు కాదు. ఇప్పుడు నేను మొబైల్ ఫోన్ కొట్లో కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత చెట్టు కొట్లో ఉంచుతాను. నాతో తీసుకొచ్చుకుంటాను, నాదేని నేను తీసుకొచ్చుకుంటే వాడేం చేస్తాడు? ఈ ప్లేస్ ఇంకొక ఫోన్ తీసుకుంటాడు. అలాగే దేవుడి కొరకు నువ్వు ఏది తీసినా అది దేవునికి చేరాలి. అది దేవుడు దాన్ని తీసుకున్న తర్వాత నేనేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు గాజుని చల్ల నీళ్ళు ఎవరికి ఇవ్వాలంటే ప్రవక్తని గణించిన వాడికి మనం ఎదుగుతాం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇతడు తిన్నాడు, దేని తిన్నాడు? అప్పమ తిన్నాడు. ఏమన్నాడు? అమ్మా నువ్వు దేవుని నమ్మావు కాబట్టి మొత్తం నాకు తీసుకురా, దేవుడు నీకు 200 రాడా, ఉన్న దానిలో కొంచెం తీసుకురా అన్నాడు. ఉన్నదంతా ఆ కొంచెంలో కొంచెం అంటే మామూలు సినిమా. కొంచెంలో మళ్ళీ కొంచెము, ఆ కొంచెంలో కొంచెం ఇయ్యాలంటే మనసు రాదు. ఆయన ఏమన్నాడు? నేనేదో ఇది తిని నేనేదో సుఖవంతంగా జీవించడానికి కాదు, నేను కొద్ది రోజులు బ్రతకాలి. దేని కొరకు బ్రతకాలి? నీ ఆయన సువార్త ప్రకటించడానికి నీ ద్వారా నేను పోషించబడాలి. నువ్వు నన్ను పోషించావు కనుక నీ కుటుంబంలో గొప్ప మేలు జరుగుతుంది. కొద్ది రోజులు అలాగా జరిగింది. ఇప్పుడు ఆశీర్వాదం బాగుంది, సంతోషం వస్తుంది, పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు, కట్టుకోవాలంటే రోజుకు 50 వచ్చుకుంటుంది. అప్ప అంత సంతోషంగా ఉంటుంది. అయితే జరిగింది ఒక సంఘటన. ఏం జరిగింది? ఆ కుమారుడు చచ్చిపోయాడు. మేము దేవుడు ఏం చేస్తే మా ఇంటికి ఎందుకు జరగాలి? ఇది ఈరోజు మనం అడిగే ప్రశ్న. దేవుడికి మేము ఎంత చేస్తామో మాకు ఎందుకు జరుగుతుంది? అసలు మాకు జరగకూడదు కదా. జరగకూడదు, మరి ఎందుకు జరిగింది? ఇప్పుడు ఎంత చూడండి, అక్కడ చదవండమ్మా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు, అంతటా ఆమె మా 16 వచ్చిన చదవండి. యెహోవా ఏలియా ద్వారా స్వరించిన ప్రకారం తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత నా ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నువ్వు రానియుత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకు నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. నా ఎంతకు ఎందుకు వచ్చావు పర్లా, వచ్చిన తర్వాత నా పాపాలు నాకేం చేశావు? ప్రవక్త నీ పాపాన్ని తెలియజేస్తాడు. నువ్వేదో అప్ప పెట్టావని నువ్వు పొగుడుతున్నాడంటే దమ్మోడు జాగ్రత్త. పొగుడుతారు చాలా మంది. నువ్వు 100 రూపాయలు ఇచ్చినట్టు అప్ప నీ ఎంత విశ్వాసం ఈ ఊర్లో లేదు అక్క అనిపోతాడు. తప్పుడు నీ డబ్బుల కోసం వచ్చాడు. ఏలియా ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆమె అంటున్నాడు, నీలో ఏదో ఒక తప్పు ఉందేమో జ్ఞాపకం చేశాడు. ఆ తప్పు జ్ఞాపకం రాగానే వెంటనే తన కుమారుడికి వచ్చింది రోగం. వాళ్ళెంటో రోగం రావచ్చక్క. ఈ రోజు ఏమన్నా తెలుసా? మేము ప్రార్థన పోతున్నాం, మాకే రోగాలు ఎందుకు వస్తున్నాయి? రావాలి కారణం మా ఇంట్లో ఎందుకు? నీ ఇంట్లోనే జరుగుతుంది, ఒక ఇంట్లో జరుగుతుంది, బాగుంటుందా? నీ ఇంట్లో జరగాలి. ఎందుకు జరిగింది? నేను చిన్న అబ్బాయి తెచ్చిచ్చాను కదా, తెచ్చిచ్చామని నీకు రోగం రాకుండా చేయాలా? జరిగేది ఎందుకు జరిగింది? మరి ఈరోజు క్రైస్తవం చేసే తప్పు ఏంటంటే ఆశీర్వాదాలు ఓకే, బాధలు వస్తే వద్దంటారు. మరి ఊరికి కావాలి. ఇప్పుడు వెంటనే నా పాపములు నాకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చాయి? ఒక పాపాలు కుమారుడికి రోగం వచ్చినప్పుడు. ఎందుకు ఈ రోగం వచ్చిందంటే నేను ఏదైనా పొరపాటు చేశానేమో. వెంటనే దైవజనుని అడిగింది, నేనే పొరపాటు చేశానంటే నువ్వు ఏదైనా తప్పు చేసేమో జ్ఞాపకం చేసుకోమ్మా. ఒకవేళ తెలియక చేసిందేమో. ఇప్పుడు వెంటనే ఒప్పుకోగానే ఇప్పుడు వెంటనే దైవజనుడు ఇంటికి వచ్చి ఆ పిల్లవాడిని ఏం చేశాడు? బ్రతికించాడు. ఆమేన్. దేవుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా నువ్వు సమస్యలు ఎక్కడికి పోవాలి? దైవజనుడి దగ్గరికి పోవాలి. మన దైవజనుడి దగ్గరికి పోవాలా? సమస్య వచ్చిందని ఏం చేస్తాం తెలుసా? ప్రార్థనకి పోవాలి. సమస్య వస్తే ప్రార్థన పోవా. సమస్య వచ్చింది కాబట్టి దైవజనుడి దగ్గరికి పోవాలి. సమస్య వచ్చింది కాబట్టి ప్రార్థన పోవాలి. ఎందుకు వచ్చింది నాకు ఈ సమస్య తెలుసుకోవాలి. అది ఏం చేసిన పని అది వెంటనే ఆయన దగ్గర పోతుంది. అయ్యా
నా ఇంట్లో ఎందుకు వచ్చింది రోగం? కారణం ఏంటి? నా కుమారుడు ఎందుకు అసలు చంపేశాడు? నా కుమారుడికి రోగం రావడానికి గల కారణం ఏంటి? కారణం ఉన్నదమ్మా, అది బలమైన కారణం ఉన్నది. వెంటనే ఆమె పాపాలు ఆమెకేమొచ్చినట్ట? జ్ఞాపకంలోకి వచ్చాడు. పాపాలు జ్ఞాపకం రాగానే ఏం చేస్తారమ్మా? ఒప్పుకుంటారు. ఇప్పుడు వెంటనే దైవజనుడు ఆ ఇంటిలోనికి వచ్చి తన కుమారుడిని పై మేనగదిలోనికి తీసుకెళ్లి ఆ కుమారుడిని పడుకోబెట్టి దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తే పోయిన ప్రాణం మరలా తిరిగి వచ్చింది. నీ కుటుంబంలో దేవుడు ఏదైనా అశుభ కార్యం జరిగిందంటే, ఏదైనా జరగకూడదు జరిగిందంటే దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు దైవజనుడి దగ్గరికి వస్తే నిజమైన దైవజనుడు అయితే ప్రార్థన చేస్తాడు నీ కొరకు. ఇప్పుడు ఏమంత ముందు దైవజనుడే ఏమని పిలిచాడు, ఇప్పుడు సమస్య అయిన తర్వాత ఏమి వెళ్ళిందా? ఆయన వచ్చిండా? ఏమే వెళ్ళింది? ఎందుకయ్యా, ఎందుకు నా ఇంటికి వచ్చావు? అసలు నా దగ్గరికి వచ్చి నాకు ఎందుకు తెలియజేసావంటే, ఈ చిన్న సమస్య రావటం వల్ల నీలో ఉన్న లోపం ఏమైంది? పూర్తిగా పోతుంది. కాబట్టి ఈమె ఒక్క చిన్న అప్పం పెట్టింది, కొంచెం నీళ్లు మాత్రం ఇచ్చింది. కానీ ఎన్ని సంవత్సరాలైతే వర్షం పడలేదు అన్ని సంవత్సరాలు ఆ కుటుంబము పోషించబడింది. చనిపోయిన కుమారుడు కూడా మరలా బ్రతికించబడ్డాడు. ప్రవక్తని చేర్చుకుంది కనుక ప్రవక్త యొక్క ఫలము పొందుకుంటది. నువ్వు కూడా ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త యొక్క ఫలము పొందుకుంటావు. మళ్ళీ ఒక దైవజనుడి గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం కొద్దాం. ఇక్కడ సారేపతి ఎదరాల కుటుంబంలో జరిగిన సంఘటన దైవజనుడైనటువంటి ఏలియా చేసిన సంఘటన. ఇక్కడ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఒక మాట చూద్దాం. 8వ వచనం ఒకసారి చదువుకుందామమ్మా. ఒక దినమందు ఎలీషా సునేమును పట్టణానికి పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చాను. మొట్టమొదటి ఏలియా ఆమెను పిలిచాడు. అమ్మ, నాకు ఆకలిగా ఉన్నది, నీ దగ్గర ఉన్నటువంటి పిండిలో నుంచి ఒక చిన్న అప్పం చేసి మొదట నాకు తీసుకురామన్నాడు. ఆమె తీసుకొచ్చింది. ఆ 3.5 సంవత్సరం ఆమె కుటుంబము పోషించబడింది. ఆమె పిల్లవాడు చనిపోయిన మరలా ఇప్పుడు ఈమె ఆయన బతిమలాడుతుంది. ఎలీషా అక్కడ, ఏలియా ఇక్కడ, ఎలీషా. ఆ మార్గంలో పోతుంటే చూసి ఓరకలేదు. మనం ఏం చేస్తాము? చూచోడట. మనకి ఎందుకు లేదు ప్రవక్త ఫలము అనుకోండి. కానీ ఆమె ఏమొచ్చింది? చూసి ఊరుకోలేదు. వెంటనే ఏమని తెలుసా? అయ్యా, నువ్వు ఇటు వస్తున్నావు పోతున్నావు కదయ్యా, వచ్చే పోయేటప్పుడు మా ఇంట్లోకి వచ్చి కొంచెం అన్నం తినిపోయా. ఎందుకు? నువ్వు నా ఇంటిలోకి వచ్చి అన్నం తింటే నా ఇంటిలో ఏ కొరత ఉండదు. ఆమేన్. ఇప్పుడు వెంటనే అనగానే ఆమె ఏం చేసిందంట? బలవంతం చేసిన రాయబడింది. బలవంతం అంటే ఎక్కువగా పానీయంగా బతిమలాడుతుంది, రోజు బతిమలాడుతుంది. నన్ను తట్టుకోలేదు అన్నట్టు ఒక రోజు పోయినాయి. రోజు బతిమలాడుతుంది కాబట్టి ఒక రోజు పోయాడు, భోజనం చేశాడు. మరలా మరుసటి రోజు కూడా ఏం చేసింది? బతిమలాడింది. అలా రోజు వచ్చి పోతుంటే ఇప్పుడు ఆమె తన భర్తతో ఏమని చెప్తుందంటే, అయ్యా, మన ఇంటికి వచ్చి పోతున్న ఏనా ఏమంటుందమ్మా? బాగా చదవమ్మ మాట చూడండమ్మా. తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. రెండోది ఏం చేస్తుంది? ఇప్పుడు భక్తి కలిగిన దైవజనుడిని చేర్చుకుంటుంది. భక్తి లేని పనికి మానవులుగా చేర్చుకుంటుంది. భక్తి కలిగిన దైవజనుడిని. అక్కడ ఏలియా కొరక దేవుని ప్రవక్త యెహోవాయే నిన్ను పంపించాడు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నువ్వు చేసిందంతా నాకు తెలుసయ్యా, నువ్వు తప్ప నీ అంత గొప్ప భక్తిపరుడు ఎవడు లేడని గ్రహించింది. ఇప్పుడు ఏమేం చేసింది? రోజు తినుతూ పోతుంటే ఇతడు చాలా భక్తి కలిగిన వాడు. ఇతడి పద్ధతులు, ఇతడి ఆలోచనలు, ఇతడి మాటలు, ఇతడు చేసే పనులు ఎంతో పద్ధతి ఉన్నాయి.
కాబట్టి అతనికి మిద్దె మీద ఒక గది కడతానయ్యా. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు రాత్రి అయితే అటు పాలేడు కనుక నైట్ ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళిపోతారు, గది కట్టుదామయ్యా అన్నాడు. వెంటనే ఇష్టం అన్నాడు, కట్టేస్తాడు. కట్టిన తర్వాత ఆయన వస్తూ అక్కడ భోజనం చేయొచ్చు, ఆహారం ఆరగిస్తూ వస్తూ పోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, దైవజనుడైన నన్ను నువ్వు చేర్చుకున్నావంటే ఏమి ఆశించి తీర్చుకున్నావు? ఏదో ఒకటి ఆశించాలి కదంటే గెహజీతో అంటున్నాడు, ఆమె ఏమైనా మన నుంచి ఆశిస్తుందంటే అయ్యా ఆమె ఏమీ ఆశించటం లేదు. ఏమన్నాడు అక్కడ చదువుదాం, చూడండి మాట అక్కడ చూడము 12 వచ్చిన చదవండి. పిమ్మట ఈ సునీమిరాయని పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతను, నీవు ఇంత శ్రద్ధాభక్తులు నా ఎందు కనపరచుటకు నీకు నేనేమైనా చెయ్యాలా చెప్పు అని అడుగుతున్నాడు. కోరికల చిట్టా తీసేస్తామా? ఎంత రోజు ప్రార్థన చేసుకుంటున్నావు, నీకేమైనా కావాలంటే అయ్యా కూర్చున్నావు అంటే గంటతోటి చెప్తావు. వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఏమేమంటే తెలుసా, నాకు ఏమీ వద్దు. నువ్వు పెట్టావు, నువ్వు వద్దన్నా కూడా నీ ఫలము వద్దా? నీ ఫలం ఎక్కడికి పోదు. మనం చాలా మంది ఏం చేస్తాం తెలుసు, అప్పుడప్పుడు మనం కొంతమందికి డబ్బులు ఇస్తాం, ఇచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ఏమనుకుంటాము, నా అయితే వస్తాయి కాకపోతే రావు అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు మనం ఒకటే ఏమంటాం తెలుసా, నిజంగా అవి దేవుడు నా దగ్గరే పంపించాలంటే పంపిస్తాడు, కాదనుకుంటే వదిలేస్తాడు. కానీ నీ కష్టార్జితము నువ్వు దేవుడి మీద ఆధారపడ్డావు, ఆయన పానీనే నీ దగ్గరికి ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఏమంది, ఆశించరా, ఫలితం ఆశించి పని చేయరా, ఆశించకుండానే దైవజనుడు భక్తి కలిగిన వాడు ఆయన ఇలా పోతూ వస్తూ ఉంటే మాకే అవమానం కాబట్టి అతన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంచుదామని, అయ్యా నేనేమి అవసరం లేదు, నాకు రాజుతోనే నువ్వేం చెప్పొద్దు, నువ్వు ఏది కూడా నాకు అవసరం లేదు అనగానే ఏమి ఇవ్వకుండా నేనైతే ఊరకనే పోను, ఏమి ఇవ్వకుండా నేనైతే ఊరకనే కాను, ఏం చేయాలని ఆలోచించగానే ఇప్పుడు గెహజీ ఏమంటున్నాడంటే, అయ్యా ఏమకు అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరయ్యా, పిల్లలు లేరయ్యా. అయితే వెంటనే ఆమె పిలిచి అన్నాడు, మీదకి ఇదే ఋతువు నీ కడుపులో నీ యొక్క సంపలో ఒక కుమారుడు ఉంటానన్నది. వెంటనే ఆమె అన్నది, ఓకేలే నేను దేవుడికి చేశాను కాబట్టి చేసే లేకపోతే లేదండి, ఇష్టం లేదు తెచ్చే లేకపోతే లేదండి, మీదకి ఇదే సంవత్సరానికి కుమారుడు పుట్టాడు. ఇప్పుడు ఈమె కుమారుడు పుట్టగానే కొన్ని రోజులన్నీ అయిన తర్వాత మళ్ళా ఈ కుమారుడికి చిన్న చెట్టు వచ్చింది. ప్రేమతో ఇంటికి పిలిచింది. ఆడక ఇంటికి పిలిచిన తర్వాత విందు చేసింది. విందు చేసిన తర్వాత భోజనం పెట్టింది. ఇంటి మీద ఒక మిద్ద గది కట్టించింది, అక్కడ ఉంచుతుంది. ఏమేమని అడిగింది ఆ కుమారుని, ఏమని, నువ్వేమన్నా నన్ను చేర్చుకున్నావు కాబట్టి నేను వారకనే లేదు, బైబిల్ గ్రంథంలో చెప్పింది కనుక ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు కనుక, కాబట్టి అయ్యా నువ్వు నేను అడగకుండా నాకు ఇచ్చావు కనుక అని కుమారుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడు చనిపోయింది. ఇప్పుడు అడుగు, అయ్యా నేనేమైనా నిన్ను కుమారుడిని అడిగినానా అని ఏమడిగా, అడగకుండా నువ్వు ఇచ్చావు కదా, ఇచ్చావు కరెక్టే, ఇచ్చి మళ్ళా తీసుకోవడం ఎందుకు, నన్ను బాధపడటానిక? అసలు లేకపోతే నేనేం బాధపడతాను, ఇప్పుడు ఎందుకు ఇచ్చి మళ్ళీ తీసుకున్నావు? ఇప్పుడు వెంటనే ఏమంటున్నానంటే, రేషా ఏదో ఒక చిన్న పొరపాటు జరిగింది, ఏదో ఒకటి జరిగింది, అదేదో జరిగింది. ఆ జరిగిన పొరపాటు అంతా మీకు చెప్పినప్పుడు దాని గురించి ఒకసారి చెప్పాను, మళ్ళీ తర్వాత చెప్తాను. కాబట్టి ఇప్పుడు వెంటనే ఎలీసా ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఏం జరిగిందంటే, అక్కడ కుమారుడిని లోపలికి తీసుకెళ్ళి గదిలోనికి తీసుకెళ్ళి ఆ గదిలో పడుకోబెట్టి అతని దగ్గర మోకాల మీద కూర్చొని ప్రార్థన చేయగానే వెంటనే ఆ కుమారుడి ప్రాణం అతనికి తిరిగి వచ్చింది. ఇప్పుడు ఏమేమనుకోవచ్చు చెప్పండి, మనమైతే ఏమనుకుంటాము, నేను అసలు ఆయన లేకపోయినా ఊరు పడుచుకోకపోయినా నేను ప్రేమతో ఇంటికి పిలిచి విందు చేసి అతనికి మెద్ది మీద గది కట్టించి రోజు అతనికి కావాల్సిన సౌకర్యం చేస్తే ఏదో నేను అనుకున్నానే కుమారుని ఇచ్చాడు, ఇచ్చినట్టే ఇచ్చి ఆ కుమారునికి రోగం పెట్టాడేంది అని ఏమన్నా? ఇప్పుడు ఇచ్చిన తర్వాత చదువు పెట్టాడంటే అసలు దేవుడు అనేవాడు నిజంగా అన్నాడా అని అంటాడా? దేవుడు దేవుడు ఎంత అనుకుంటాగా, కానీ దేవుడు ఎందుకు జబ్బు పెట్టాడు, ఎందుకు చెప్పాడు, నీ బుద్ధి చూడాలి. అర్థమైందా? మన బుద్ధి బయటపడేటప్పుడు మనం ఏమంటాం తెలుసా,
చాలాసార్లు ఇంట్లో కూర్చొని పిలిచిన తర్వాత ఏమంటామంటే నీ ఇష్టం వచ్చింది తినంట. స్వతంత్రం ఇచ్చేవాడు వాడు ఏది పడితే అది చూసిన తర్వాత ఏమంటామంటే ఈసారి ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చేద్దామంటే ఇష్టం వచ్చింది తిందాం, లోపలికి పోతే అమ్మ లోపల వద్దురా మాట బాగలేదు అని బుక్ ఆడుకోమని. ఎందుకు బుద్ధి ఒక్కసారే చేసింది బతుకు కూర్చోవా. ఇదివరకు ఇంటే పండించిందంటే నీ బుద్ధి చూద్దామని ఇంటే పండించింది. ఇంట్లో స్వతంత్రం ఇచ్చేవాడు లోపల పోయి ఆ టీవీ కావాలన్న చిల్లర డబ్బులు తీసుకోవడం, ఆ బీరువా మీద ఉన్నటువంటి చిల్లర డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఆ మంచం మీద అట్టబెట్టి ఎట్టుబడి తెగితే ఎల్లకాలం నేను రానుతురా. నీ బుద్ధి చూడటానికే దేవుడు పడింది. నువ్వు చేసేవాడికి ఆయన నీకు చేయకుండా నాకిందా? ఆయన నీకు చేశాడు. చేసిన తర్వాత ఎందుకు ఈ చిన్న సమస్య పెట్టాడు? నీ బుద్ధి చూడాలి. నువ్వు నిజంగా నమ్ముతున్నావా లేకపోతే ఏడు కోసం వాడి కోసం నమ్ముతున్నావు? బుద్ధి చూడాలి. ఇప్పుడు ఏమేమంటుంది? నాకు పిల్లలు అసలు ఏమన్నానా? నేను ఏమనలేదు. ఏమనలేదు కాబట్టి నువ్వే ఇచ్చావు కనుక నువ్వే అని తీసుకోమంట. నాకపోతే పిల్లలు నువ్వే తీసుకో, సరిపడా నాకెందుకు, నువ్వే తీసుకోమంట. అడిగిన పిల్లోడు బాగున్నాడంటే పిల్లోడు బాగానే ఉన్నాడు. ఏమన్నా సమస్య అంటే ఏమి సమస్య లేదు. ఏమి బాగున్నాడు, ఏమి సమస్య లేదన్నావు. మరి నన్ను ఎందుకు రమ్మంటున్నావు? నువ్వు నా ఇంటికి రావాలి. నువ్వు నా ఇంటికి వస్తే ఇంట్లో గొప్ప కార్యం జరుగుతుంది. అర్థమవుతా? నువ్వు నా ఇంటికి వస్తే నా ఇంట్లో గొప్ప కార్యం జరుగుతుంది. ఈరోజు మన గుర్తులన్నీ కూడా ఎప్పుడు బయటపడతాయి తెలుసా? కష్టాలు వచ్చినప్పుడే బయటపడతాయి, ఏదైనా సమస్య వచ్చినప్పుడే బయటపడతాయి, ఏదైనా బాధలు వచ్చినప్పుడు అప్పుడే బయటపడిపోతాయి. ఎంత పెద్ద పిల్లలు లేని కానీ పిల్లల్ని ఇచ్చినోడు చనిపోయిన మన బతికేడా? నీ ఉద్యమేంటి? ఇదంతా విశ్వాసం కదా, యాక్టింగ్, నటన. అందుకనే దేవుని బిడ్డలు కాదు, దెయ్యాల బిడ్డలు. మరి దేవుడు ఎందుకు చేశాడంటే ఏదో వాళ్ళు వచ్చి ఆ రోజు నటించడం వల్ల ఏదో మారతారని చేశారు, కానీ మారలాగేళ్ళు ఏం చేశారు? మారు మనసు పొందలా. వాళ్ళు ఇంకా ఏం చేశారు తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి దూషించడం ప్రారంభించారు. దేవుడి బిడ్డల మీదే లేనిపోయి నిందలేయడం ప్రారంభించారు తెలుసా? అందువల్ల దేవుడు ఏం చేశాడు తెలుసా? అసలు నిన్నే లేకుండా చేస్తానని ప్రాణిపడి చేస్తాను. మనం ఏమనుకుంటామంటే ఎందుకు రాలేదంటే నువ్వు అనుకుంటాము నేను పిలిస్తే వస్తాను, వాళ్ళు నువ్వు పిలిస్తే నేను పిలిస్తే కదా. దేవుడే నెట్టేశాడు. బుద్ధి ఏమైంది? సమస్య వస్తే సునేమి రాడు ఊరి దగ్గరికి వెళ్ళింది, సారేపతి ఎదరాడు ఊరి దగ్గరికి వెళ్ళింది, నువ్వు ఊరి దగ్గరికి వెళ్ళావు. నువ్వు ఎక్కడ తిరుగుతున్నా సమస్య వస్తే గుర్తొచ్చాడా దేవుడు? నువ్వు ఒకప్పుడు ఏమి లేని స్థితిలో ప్రవక్తని నువ్వు చేర్చుకున్నప్పుడు నీకు ఫలం ఇచ్చాడా లేదా? ఏమి లేని స్థితిలో నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు అన్ని ఇచ్చాడా లేదా? మరి ఈరోజు గుర్తున్నాడా? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మీరు ప్రభు వారిని చూడండి. మార్కు సువార్త 9:40 చదువుతాం. మార్కు సువార్త 9:40. మీరు క్రీస్తు వారిని నా పేరిట మిమ్మను మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలమును పోగొట్టుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకు రావలసిన ఫలాన్ని మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఇప్పుడు నీళ్ళు ఇచ్చారు, నీళ్ళు ఇచ్చిన తర్వాత ఏం రావాలి? ఫలము రావాలి. ఫలము రావాలి, ఫలము రావాలి. ఫలాలు చెట్టుకు పూతలు పోతాయి. పూసిన తర్వాత పూతలన్నీ నిలబడతాయా? చెట్టు నిండా పూతలు పోతే చూసేవాడికి ఏమైపోతుంది? అబ్బా చెట్టు చూడండి అన్ని నిలబడే పూతలు కాదు, గట్టి పూతలు కొన్ని ఉన్నాయి, సచ్చు పూతలు కొన్ని ఉన్నాయి. పూతలు కొన్ని కాయలు కాసిన తర్వాత పిందెలన్నీ నిలబడవు. పిందెలు కొన్ని రాలిపోతాయి, కొన్ని నిలబడుతుంటాయి. చివరికి కాయగా ఉన్నదే నీ ఫలము. మిగతా వాటిని నేను ఆశపడిన చేస్తే దేవుడు కూడా ఈరోజు ఏం చెప్తుంట? మీరు ప్రవక్త అని మీరు నా పేరట ఎవరినైనా చేర్చుకొని గ్లాసులు నీళ్ళు ఇచ్చిన. ఎన్ని నీళ్లు? గ్లాసు నీళ్ళైనా వేయగలుగుతున్నావా? దేవుడి బిడ్డలకి ఈరోజు నీ ఇంటికి పిలిచింది. కష్టం ఏంటయ్యా నా ఇంట్లో కష్టాలు వచ్చినాయి అంటే వస్తా, ఇంకా ఎక్కువ వస్తుంటా. ఎవరు చెప్పేవారు ఏడంచి మీరు దేవుడి మీద అడిగితే దేవుడికి నష్టమేం లేదు. మీకు మొన్నసారి చెప్పాను, మేము అబ్రహాము కుమారులని మీరు విరవేగుతున్నారేమో. ఏమన్నాడు? రాళ్ళను మనకొచ్చబెట్టారు తీసుకొచ్చి అంటారు. నేను రాకపోతే చర్చి కూరు రాలనుకుంటారు చాలా మంది. నువ్వు రాకపోతే అసలు దిక్కు లేని వాళ్ళు తీసుకొచ్చాడు గొప్ప. వాళ్ళు ఎప్పుడు రాను వచ్చి కూర్చుంటారు. ఏంటంటే నేను లేకపోతే చర్చి మూసేయాలంటారు. దేవుడి పని దేవుడే జరుగుతున్నాడు. మనమేమో నువ్వు అర్థం ఎక్కడ నువ్వు అనుకుంటా. మరి ఎందుకు వచ్చావు? నీవు ఆయన లెక్కలో ఉన్నా.
మరి ఎడెందుకు పోయాడు ఈ పాత్ర అనుకుంటాడు బయటికి. ఆయన లెక్కలో లేని ఎన్ని రోజులున్నా పోవాల్సింది. కాబట్టి మీరు దేవుని పని కొరకు చేసింది ఏది వేస్ట్ కాదు. కానీ చేసినా కూడా ఏంటంటే కష్టాలు వస్తానంటే బుద్ధిని చూడటానికి చిన్న కష్టం పెట్టేది. తర్వాత ఏం చేస్తాడు, దానికి 200 ఫలము ఇస్తాడు. చనిపోయిన కుమారుని ఇచ్చాడు, చనిపోతే మళ్ళా బతికించడా? బతికించాడు. నువ్వు మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి మళ్ళా పెట్టినట్టుగా ప్రభువా నువ్వు ఇచ్చావు, అది నీ ఇష్టం ప్రభువా. ఏదేమన్నాడు, నువ్వే ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నేనేం తెచ్చుకోలేదు, నేనేం పోగొట్టుకోలేదు అన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చింది ఆయన తీసుకుంటే నీకెందుకు అంత బాధ? నీకెందుకు అంత బాధ? నాకు అర్థం కాదు. సునేమిరాలు ఏమన్నా తెలుసా? సరే పెద్దవాడు, నా పాపములు నాకు జ్ఞాపకం చేయకు నా దగ్గరికి వచ్చిన వాడు. అవును, మరి నీ పాపములు ఉంటే నీకు ఆశీర్వాదాలు వచ్చినా వేస్టే. ఆ పాపముల నుంచి బయటికి రా, ఈ ఆశీర్వాదాలు నీకు ఉపయోగపడతాయి. సునేమిరాలు ఏమంది, ఎవరేమన్నారు ప్రభా? నేను ఎవరేమన్నప్పుడు నేను ఇచ్చిన, కానీ ఇంకా చిన్న లోపాలు ఉన్నాయి, వాటిని కూడా సరి చేసుకుంటావనే నీకు అవకాశం ఇచ్చాను అంటున్నాను. కాబట్టి ఇప్పుడు మనం కూడా దేవుడు పిలుస్తున్నాడు. దేవుడి కొరకు నువ్వు ఏది చేసినా అది పోగొట్టుకొని ప్రవక్తకి ఇస్తేనే పోలేదట, దేవుడికి ఇస్తే పద్దా. కానీ నువ్వు చేసేది వ్యర్థంగా బూడిదలో వేసిన పన్నీరు రాకుండా అది పరలోకంలో ఫలం కావాలి. ఎందుకంటే పరలోకంలో ఫలం కావాలి. అందుకొరకని మనందరం కూడా మన ప్రాంతాన్ని ప్రేమించి మన ప్రాంతం కొరకు మనము దేవుని కొరకు పరిచయించాలి. మన ప్రాంతంలో ఎంతో మంది ఉన్నాం, మన కుటుంబాలలో రావాలి రక్షణ, మన ప్రాంతానికి రక్షణ రావాలి. అందుకొరకు మనం చేసిన దాంట్లో దేవుని పని కొరకు ముందుకు వస్తే ప్రతిఫలం అక్కడికి ఈ రోజు చూడలేకపోతాము, రేపు ఆ ఫలాన్ని పొందుకుంటారు. ఆమె కుమారుని పోగొట్టుకుంది, కుమారుని మళ్ళా పొందుకుంది. ఏమి కుమారుని పోగొట్టుకుంది, కుమారుని మళ్ళా పొందుకుంది. ఈరోజు మన జీవితాలు ఎంతమందిని పోగొట్టుకున్నాం, వాళ్ళకు మళ్ళా మనము పొందుకుంటాం. అలా పొందుకోవాలంటే నువ్వు దేవుడికి చేసే దాన్ని ఎప్పుడు ఎనుకాడవచ్చు. కాబట్టి మనందరూ తెలుసు క్రీస్తు వారు ఎవరో మనం గ్రహించుకున్నాం. క్రీస్తు వారిని తెలిసి వాళ్ళకు గ్లాసులు నీళ్ళు ఇచ్చినా వాళ్ళని ఎక్కడికి పోవద్దు. ఒకసారి పద్ధతిరాలు, ఒక సినేమీరాలు తన ఇంట్లో దైవజనులకు ప్రచారం చేసింది, ఫలం పోగొట్టుకుందా? కానీ ఈరోజు ఆ దైవజనుడు అయినటువంటి అలాంటి దేవుని సువార్తను ముందుకొస్తే ఈ ఫలం ఎక్కడికి పోదు. ఈ ప్రాంతాన్ని మనం మార్చాలి. మనకి అనేక ప్రాంతంలో మనం మార్చేటువంటి బాధ్యత దేవుడు నీ మీద నా మీద పెట్టాడు కనుక ఉన్న ఈ 4 రోజులు ఆ పని చేసి ముందుకు కొనసాగుతాం. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల ఉంచితే ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయం అందు ప్రభువా నాతోటి మా అందరితోటి నువ్వు మాట్లాడిన మాటను బట్టి వందనాలు స్తోత్రాలు. అయా, నీ మాటలు మా జీవితంలో ఫలించి నీ తండ్రి ఫలించిన మాటలు మేము ప్రభు వ్యర్థంగా పోగొట్టుకొనక వాటి ప్రకారం నడుచుకుని ప్రభు ఈ లోకంలో ఉన్నంతకాలం నీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యం నాకు అందరికి దయచేయమని. ప్రవక్తను చేర్చుకునే వాడు ప్రవక్త యొక్క ఫలం పొందుతాడు, నీతిమంతుడని నీతిమంతుడిని చేసుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు అని చెప్పావు దేవా. మీరు క్రీస్తు వారిని వారు గుర్తెరిగి నా పేరట నా పేరట చల్ల గ్లాసులు నీళ్ళిచ్చినను ఆ ప్రతిఫలం ఎక్కడికి పోదు అంటున్నావు దేవా. కనుక మీ పేరట నేను చేస్తున్న ప్రతిదీ ఎక్కడికి పోదు కనుక అది పరలోకంలో మా కొరకును భూమి మీద మా కొరకు దాచబడి ఉన్నాయి కనుక దాన్ని పొందుకొని అనేకులకు నిన్ను గురించి తెలియజేయటకు కావాల్సిన కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన